UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. మెగా ఫ్యామిలీ మధ్య అల్లు ఫ్యామిలీ మధ్య గొడవలు అనేది జరుగుతున్నాయి సార్. ఇప్పుడు అవి అందరికీ కూడా బాగా తెలిసినాయి. కానీ ఇందులో ముఖ్యంగా ఏంటంటే సినిమాలో ఉన్న క్యారెక్టర్ని గురించి పవన్ కళ్యాణ్ గారు అనడం కూడా జరిగింది. సినిమాల్లో స్మగ్లింగ్ చేస్తున్న హీరోలు కూడా ఉన్నారని చెప్పని అనడం జరిగింది సార్. దానిపైన అల్లు అర్జున్ గారు రియాక్ట్ అవుతూ మొన్న ప్రెస్ మీట్లో ఏంటంటే ఆమె సెల్ఫ్ మేడ్ యాక్టర్ అని చెప్పని ఆయన కూడా అనడం జరిగింది. అసలు ఏ విధంగా చూడాలి వీళ్ళ ఫ్యామిలీల మధ్య ఉన్న వివాదాన్ని? ఫ్యామిలీలో వివాదం ఉందని ఎవరు చెప్పాడు నీకు? ఎవరిని చెప్పారా? అల్లు అరవింద్ గారు కానీ చిరంజీవి గారు కానీ వచ్చి మీకు చెప్పారా మేమిద్దరం కొట్టుకుంటున్నాం డిష్యూమ్ అని ఏమన్నా చెప్పారా? వాళ్ళ వివాదం ఏంటి? ఇద్దరు బాబామర్దులు, వాళ్ళిద్దరూ ఈయన అల్లు వారి అల్లుడు చిరంజీవి గారు, ఈయన ఫ్యామిలీ, వాళ్ళదే ఒక ఫ్యామిలీ, సేమ్ ఫ్యామిలీ అవుతుంది ఒక రకంగా. వాళ్ళకి వివాదం ఏంటి? తొక్కలోది ఊరికి మనం సృష్టించిన వాళ్ళంతా బాగానే ఉన్నారు, హ్యాపీగా ఉన్నారు, మనం ఏం సృష్టించక్కర్లేదు. అంటే ఇక్కడ వచ్చేటప్పటికి వాస్తవం లేదు, ఏం లేదు. వాస్తవం ఏంటంటే వినండి మీరు పిచ్చి ప్రశ్నలే కంటిన్యూ చేయబాకండి, నేను చెప్పనిది వినండి. ఆయన పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయినాక ఈజ్ ఇన్ ఏ రెస్పాన్సిబుల్ పొజిషన్. ఉప ముఖ్యమంత్రిగా రెస్పాన్సిబుల్గా ఉన్న బెంగళూరులో ఏదో ఫంక్షన్కి వెళ్ళినప్పుడు అక్కడ ఆయన సినిమాల సంగతి వచ్చినప్పుడు సినిమాల్లో ఇట్లాంటి క్యారెక్టర్స్ పెడుతున్నారు అని అన్నాడు. అంటే ఆయన చేసిన సినిమాలతో సహా ఆయన చెప్పడం రీసెంట్గా వచ్చిన టైంలో. ఎందుకంటే అర్జున్ గారికి నేషనల్ అవార్డు వచ్చినప్పుడు దేర్ వాస్ లాట్ ఆఫ్ కామెంట్స్ ఉన్నాయి దాని మీద. స్మగ్లర్ వేషం వేసిన వాడికి బెస్ట్ యాక్టర్ ఇస్తారని. ఆ సినిమా పుష్ప సినిమాకి నేషనల్ అవార్డు ఇస్తే తప్పు. పుష్ప సినిమాలో వేషం వేసినందుకు అతను యాక్టర్గా అతను సక్సెస్ఫుల్ రైట్ఫుల్ చేశాడు. బట్ అతను ఆ వేషం వెయ్యాలా వేయకూడదా, అలాంటి ఒక హీరో అటువంటి నెగిటివ్ క్యారెక్టర్స్ వేస్తే ఇన్ఫ్లుయెన్స్ అవుతాడా అంటే అతని ఇష్టం. అది అతనికి ఇష్టం లేదు, నేను సమాజం కోసం నేను బతుకుతున్నాను, నేను ఇటువంటి చేయను అని చెప్పడానికి అతనికి హక్కు ఉంది. బట్ అన్ఫార్చునేట్గా వాళ్ళు ఏ హీరోను చెప్పట్లా. అది పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. ఆయన చెప్పిన దాంట్లో ఆయన కూడా ఇంక్లూడ్ చేసుకుని చెప్పాడు. ఆయన చేసిన సినిమాలన్నీ మంచి సినిమాలు ఉన్నాయి, మంచి ఉన్నాయి, చెడ్డవి కూడా ఉన్నాయి కదా. సో ఏ హీరో అయినా ఇట్లా చేసే సమాజం మారింది అనేది ఆయన ఉద్దేశం. అన్ఫార్చునేట్గా ఏంటంటే ఆ టైంకి అల్లు అర్జున్ గారు వీళ్ళకి ఏదో ఈ ఫ్యాన్స్ మొదటి నుంచి ఎప్పటి నుంచో గొడవ జరుగుతుంది ఆ ఫ్యాన్స్లో. దాంతో వీళ్ళంతా ఇంకేమన్నా మా బాసు అర్జున్ని తిట్టేశాడని వీళ్ళు తిట్టగానే వాళ్ళంతా ఏదో అంటాం. ఇక్కడ అల్లు అర్జున్ గారు కూడా ఏదో ఒక వేరే సినిమా ఏదో దీనికి వాళ్ళ సుకుమార్ వైఫ్ సినిమా తీస్తే ఆ సినిమాకి ఓపెనింగ్కి వెళ్ళి అది ఇంపార్టెంట్, అక్కడ నాకు పెద్ద షూటింగ్ క్లైమాక్స్ షూటింగ్ జరుగుతుంది, డైరెక్టరు నేను అక్కడి నుంచి రావాల్సింది కాదు అనే, నీకంటే ఎవరు వస్తారు నాకు అని చెప్పి అడగగానే నేను కాదనలేక వచ్చేసాను, ఆపుకుని వచ్చాను, నాకు ఇష్టమైనప్పుడు ఇట్లా వస్తూ ఉంటాను అని ఆయన చెప్పాడు. దీన్ని తీసుకుని ఇష్టమైనప్పుడు వస్తాను అంటే ఇదిగో పవన్ కళ్యాణ్కి దెబ్బేశాడని మనం అంతా కూర్చొని దాన్ని రాసి బిట్టు కట్ చేసుకుని కల్లోలం చేసి ఇంకేముంది అల్లు ఫ్యామిలీ కొణిదల ఫ్యామిలీ కొట్టుకుంటున్నారు, మనం చూద్దాం, వాళ్ళిద్దరు కొట్టుకుంటే మనం చూసి ఆనందిద్దాం, దరిద్రపు సాడిస్టిక్ బుద్ధులతో మనం అంతా కూర్చొని మాట్లాడుకుంటున్నాం. దాని గురించి మాట్లాడటానికి నన్ను అడగటం నువ్వు నాకు సిగ్గేస్తుంది మాట్లాడాలంటే, నన్ను క్షమించు. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.